ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బంగారంలో మనము 22 క్యారెట్స్, 18, 18 క్యారెట్స్, 24 క్యారెట్స్ చూసాం మనం. మరి గతంలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం 9 క్యారెట్స్ బంగారం కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు కేంద్రం ఏంటంటే 9 క్యారెట్ల బంగారు ఆభరణాలు కూడా రావాలి మార్కెట్లో కానీ ఆమోదించడం అయితే జరిగింది. మరి మధ్యతరగతి వాళ్ళకి ఇప్పుడు బంగారం రేట్ చూస్తుంటే 1,06,000 చిల్లర అయిపోయింది. అంటే అలాంటి వాళ్ళకి 9 క్యారెట్ బంగారం అనేది కొంచెం ఏంటంటే మేము కూడా బంగారం కొనుక్కోగలుగుతున్నాం అనే ఒక చిన్న ఆశ అయితే వస్తుంది కదా సార్. మరి ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటాం. చాలా మంది ఎదుటోళ్ళు చూపించుకోవడం కోసం వేసుకుంటారు గోల్డ్. టీవీ ఉంది, పెద్ద టీవీ అంటే ఆ ఇంట్లో చిన్న టీవీ ఉంది, పెద్ద టీవీ ఉంది. పెద్ద టీవీ అంటే మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది, 70 ఇంచెస్ 75 ఇంచెస్ అని. కానీ దాన్ని మీరు 35 ఇంచెస్ అయినా 75 ఇంచెస్ అయినా కనిపించే కంటెంట్ ఒకటే, ఫిగర్ కొద్దిగా పెరుగుతుంది. ఇక్కడ గోల్డ్ ఏమైందంటే రాను అంటే లాస్ట్ 20 years 30 years చూసుకుంటే గోల్డ్ కన్జంప్షన్ హ్యాస్ బీన్ గోయింగ్. ద రీజన్ ఈస్ $1 రూపీ బికమింగ్ వీక్ అగైనెస్ట్ డాలర్, దాని రెసిషన్, దాని యుద్ధాలు, సెంట్రల్ రిజర్వ్స్ తాలూకా నిర్ణయాలు, రెపో రేటు, బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా టోటల్గా దీన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు మనమే చూసుకున్నాం, కరోనా 2021లో మనకి 55,000-60,000 వేలు ఉండేది. ఈరోజు 60 కాస్త 1,00,000, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 80%. ఇంకో 10,000 పెరిగితే అయిపోయినట్టు, డబల్ 100%, విచ్ ఈస్ ఐ థింక్ ఇన్ రేర్ ఇన్ హిస్టరీ అయింది. ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, 1993లో ఎంత ఉంది, 2012లో ఎంత ఉంది, అలా పెరుగుతూ చూసుకుంటే ది గోల్డ్ రేట్ హెస్ గాన్ వెరీ హై. బికాస్ ది రీజన్ నాకు చెప్పిన దాంట్లో కన్జంప్షన్ హైయెస్ట్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గోల్డ్ కన్జంప్షన్ కంట్రీ ఇన్ ది వరల్డ్. మన బంగారం లేకుంటే ఏ మనిషి కూడా ఇప్పుడు బయటకు వెళ్ళదు. ఒకప్పుడు లేడీస్ వేసుకున్నారు, జెంట్స్ కూడా భారీగా బ్రేస్లెట్ కానీ చైన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే భారీగా వాడుతున్నారు. అంటే గిఫ్ట్లు కింద తెస్తున్నారు. ఎవరో కొన్ని తులాలు, 100 తులాలు బంగారం తిరుపతిలో ఇచ్చారు. అంతా గోల్డ్. సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఎన్ అసెట్. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎన్ అసెట్. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎన్ అసెట్ ప్రొవైడెడ్ యూ ప్రాపర్లీ ఆపరేట్. సో గోల్డ్ ఏమవుతుందంటే ఈ కారణాల వల్ల దే ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్. అండ్ సప్లై జనరల్ మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం, ఎప్పుడైతే సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది అంటే రేటు పెరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సరే, అది గ్రోత్ అనేది ఓవరాల్ గ్రోత్ అంటే ఎంటైర్ కంట్రీస్ ఎందుకు తగ్గుతుంది అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. కొన్ని కంట్రీలు లేవు, కొన్ని కంట్రీలు బ్యాంక్రప్ట్ అవుతున్నాయి, కొన్ని కంట్రీలు ఇంకా నెక్స్ట్ 1-2 yearsలో బ్యాంక్రప్ట్ అయ్యారు. ఆ సిచ్యువేషన్లో ఇవి కాపాడుతామంట నిధులు, కాబట్టి సెంట్రల్ రిజర్వ్ నిధులు. సపోజ్ పాకిస్తాన్ మనకి యుద్ధం అయినప్పుడు 15 రోజుల్లో కొలాప్స్ అయిపోయిందండి, అందుకని వాళ్ళు వచ్చి కాలు మీద పడ్డారు. అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాక్, యుక్రెయిన్ ఇవన్నీ కూడా ఎన్నో రోజులు, నెలలు బట్టి యుద్ధాలు అవుతున్నాయి. ఇట్స్ నాట్ బీయింగ్ కంట్రోల్డ్. ఎవరు ట్రై చేసిన, ట్రంప్ చెప్పిన ఒప్పుకోవట్లేదు, ఇంకెవరు చెప్పిన ఒప్పుకోవట్లేదు. ట్రంప్ చెప్పింది తక్కువ, డబ్బా ఎక్కువ ఉంటుంది. నేనే ఆపాను అంటాడు ఇండియా. ఆయన మాట ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు ఈవెన్ ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ ఈస్ టేకింగ్ లైట్. నువ్వు ఏదో చెప్పేది చెప్పుకుంటే, నువ్వు టిట్ ఫర్ టాట్ చేస్తాను, నువ్వు ట్యాక్స్ పెడితే నేను భరిస్తాను, నేను గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. నేను కంట్రీని ఎదుర్కోలేరు. ఏ ప్రెసిడెంట్ అయినా, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఆ లోన్ కంట్రీ బాగోబాగా చూసుకుంటాడు. ఇక్కడ ఇవన్నీ నేను ఇందాక చెప్పిన రీజన్స్ వల్ల మన గోల్డ్ అనేది రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. సో ఎప్పుడైతే అవైలబిలిటీ లేదో, ఇప్పుడు ఈ కండిషన్ అన్ని మార్చడం ఒక పర్సన్ చేతిలో లేదు. యాక్చువల్లీ అమెరికా ఈజ్ సపోజ్ టు సాల్వ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్ బికాస్ దర్ ఇస్ ద బిగ్గెస్ట్ వెదర్ అండ్ కంపేర్డ్ టు ఆల్ అదర్ కంట్రీస్. But he himself is taking his, as a government, American citizens are not happy. Some of the American citizens are not happy with some decision. Buyout అనే స్కీమ్ పెట్టి 8 నెలలు శాలరీ ఇస్తాం, మీరు వెళ్ళిపోతే తీసుకొని 8 నెలలు ఇస్తాం, లేదా టెర్మినేట్ చేసి 1 నెల కూడా ఇవ్వన్నాడు. అలా పేక మీద కదిపెట్టి నువ్వు బతుకుతావలసి వస్తావంటే, లేదు సార్ బతుకుతాను, నేను 8 నెలలు తీసుకొని వెళ్ళిపోతాను. వాళ్ళ ఉద్యోగాలు పోయినట్టే కదా. అండ్ వాళ్ళ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే బయట వాళ్ళు ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళు డబ్బులు పే చేయాలి కదా. ఇండియాని కూడా చాలా ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇవన్నిట్లో ఉన్న ఇండియా వాళ్ళకి బెనిఫిట్. ఇండియా కానీ చైనా వల్ల వాళ్ళకి బెనిఫిట్. కరెక్ట్గా ఇమిగ్రేట్ క్వాలిఫైడ్ కాకపోతే అది డిఫరెంట్. బట్ క్వాలిఫైడ్ పర్సన్ ఉండాలంటే ఆల్వేస్ లాస్ట్ అమెరికా 80% మనం తక్కువలో చేస్తాం. వాళ్ళు $50 per 1 hour తీసుకుంటే అమెరికన్స్, మనం $10కే పనిచేస్తాం. ఇండియాలో
ప్లస్ మన ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, మన కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఎవ్రీ 4th ఇంజనీర్ ఈజ్ ఫ్రమ్ అమెరికా, ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, నౌ ఏపీ అండ్ తెలంగాణ. ఇది మన తాలూకా ఐక్యూ లెవెల్స్. అండ్ లాట్ ఆఫ్ మనీ మన ఇండియన్స్ ఆర్ మేకింగ్ మచ్ మోర్ మనీ దెన్ అమెరికన్ సిటిజన్స్, విచ్ ఈస్ నాట్ బీయింగ్ డైజెస్టబుల్ బై ది అమెరికన్ పీపుల్. అక్కడ కొద్ది తేడా వస్తుంది. దెర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ద గ్యాప్ ఎక్కువ ఉంది. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ట్రంప్ ఇస్ ట్రైంగ్ టు, ఎలక్షన్లో గెలిచింది కూడా బయట వాళ్ళని రానికుండా చేస్తాను, ఆ ఉద్యోగాలు ఏమో మన సిటిజన్స్కి ఇస్తానని చెప్పే నినాదంతో ఎలన్ మస్క్ అడ్వర్టైజ్మెంట్ ట్విట్టర్లో బట్టి, అందుకని ఫస్ట్ సైన్ ఆయన ఇమిగ్రేషన్ పాలసీ మీద పెట్టాడు. ఇవి చేస్తాను, ఇవి బర్త్ తీసేస్తాను, లక్కీ డ్రిప్ తీసేస్తాను, స్టెమ్ ఓపీటీ ఎవరిని తీసేస్తాను, ఎవరిని పడితే వాళ్ళు రానేను, ఇల్లీగల్ ఎంట్రీ తీసేస్తాను, క్వాలిఫైడ్ లేకపోతే తీసేయడం అనేది కరెక్ట్. బట్ మిగతా పట్టుకొని జైల్లో పెట్టి బేడీలు వేసి ఫ్లైట్లు ఇట్స్ నాట్ రైట్. ఎందుకంటే ఎవడైనా తప్పు చేస్తాడు, ఒకసారి 2 సార్లు తప్పు కంటిన్యూ రిపీట్ చేస్తే మీరు అన్యం పుణ్యం తెలియని అమాయకుడి మీద పట్టుకొని మీరు వేసారు అనుకోండి, అసలు పంపించేటప్పుడు మీరు స్ట్రిక్ట్ అవ్వండి. ఇప్పుడు మీరు చేసేది ఇదే ముందు చేయాల్సింది. మీరే ఇది యాక్సెస్ ఇచ్చారు. ఇండియన్స్ కావాలి, చైనీస్ కావాలి, మెక్సికో కావాలి, జపనీస్ కావాలి. అండ్ ఇంకోటి అంటే ఇండియా ఈజ్ బికమింగ్ ఎ బిగ్ థ్రెట్ టు అమెరికా అపార్ట్ ఫ్రమ్ చైనా అండ్ జపాన్. కానీ ఇక్కడ మనం ఆలోచించాలంటే చైనాకి పాకిస్తాన్కి తక్కువ వేస్తున్నాడు ట్యాక్స్ డ్యూటీలు, మనకి ఎక్కువ వేస్తున్నాడు. సో ఇది కూడా ఈ ఇంపాక్ట్ తారీఫ్ 25%, 50%. ఈ తారీఫ్ వల్ల కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని కన్జంప్షన్లు పడిపోతాయి. ఎందుకంటే కొనేవాడు కొండు. మనకు ఒక 1 year బ్యాక్ 2-3 years బ్యాక్ 1,06,000 అయిందంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ. ఆల్మోస్ట్ క్లోజ్ టు 80-90% పెరిగిపోయింది. అంత గ్రోత్ అనేది శాలరీ మంది అలా పెరుగుతుందా? ఎవ్రీ ఇయర్ 10% పెరిగితే బాగా చేసినవాడు 10%, కొద్దిగా ఇటు ఆడితే 5%, కొంతమందికి ఎయిర్ కూడా. అంటే మరి 2-3 సంవత్సరాలు డబుల్ అవుతుందంటే ఇట్స్ నాట్ బేరబుల్. అక్కడ కన్జంప్షన్లో తేడా వస్తుంది. కొనేవాడు కొనుక్కుంటాడు. ఇప్పుడు అంబానీ గారు, అదానీ గారు వాళ్ళకి ఇవన్నీ రిజల్ట్తో సంబంధం. వాళ్ళు ఎక్సెస్ మనం కొంతమంది ఇండియన్ మన ఏపీ తెలంగాణలో కూడా కొంతమంది ఆఫీసర్లు పట్టుకుంటే 300 తులాలు 400 తులాలు దొరికింది వాళ్ళ దగ్గర. సో ఇలాంటివన్నీ ఆగుతాయన్నమాట. ఓవరాల్గా ఏది చూసుకున్నా రేటు పెరగడం అంత మంచిది కాదు. బట్ పెరిగినా మనం ఆపలేం. యాజ్ లాంగ్ డిమాండ్ కొనేవాడు ఉంటుంటే అమ్మేవాడు డెఫినెట్గా పెంచుతాడు. అంటే సార్ ఇప్పుడు ఈ మనం 24 క్యారెట్లు బంగారం ధర ఇంత ఉంది కదా, మరి 9 carats గోల్డ్ అనేది మార్కెట్లోకి రావడం అనేది ఎలా ఉంటుంది? అంటే దీనికి కూడా హాల్ మార్క్ ఉంటుందా, ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు 24 carat అనేది 99.9% ప్యూరిటీ. అదే 22 caratలో తీసుకుంటే కనుక 91.67, ఒక 91.67. అదే 14 carat తీసుకున్నామండి 37.5. అంటే ప్యూరిటీ ఆఫ్ గోల్డ్. ఇక్కడ అంటే సామాన్య ప్రజలు కొనుక్కోవాలి, వాళ్ళు కూడా నాకు గోల్డ్ కొనుక్కోలేకపోతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను అనేవాళ్ళు ఇప్పుడు మెడల్ వేసుకున్న తర్వాత 22 or 24 or 14 తెలియదు. గోల్డే. అండ్ మీకు తెలుసు ఒరిజినల్ పట్టు కంటే డూప్లికేట్ పట్టే బాగా మెరుస్తుంది. ఈ తక్కువ క్వాలిటీ ప్యూరిటీ అనేది బాగా మెరుస్తుంది. అది లా ఆఫ్ అట్రాక్షన్. సో ఓవరాల్గా చూసుకుంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం కూడా మంచిది. అంటే ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి చెందుతారు, హ్యాపీగా ఉంటారు. నేను కూడా ఇప్పుడు బయటకు ఎవరు చెప్పుకోరు కదా, 9 carat 10 carat ఎవరు చెప్పుకోరు. సో పర్పస్ ఇస్ బీయింగ్ సాల్వ్ విత్ లెస్సర్ కాస్ట్. అంటే చాలా మంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది కొంచెం గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు అంటారు. డెఫినెట్గా గుడ్ న్యూస్. ఎందుకంటే క్వాలిటీ ఎవరు వచ్చి మెజర్ చేయరు కదా గేజ్ పెట్టి. మిషన్లో ఉంటే మీరు వేసుకుంటే పంగిన వస్తుంది, గోల్డ్ మంచి గోల్డ్ వేసుకుంటే. అంటే ఇక్కడ 14 carat రేట్ చూసుకుంటే అక్కడ చాలా తేడా ఉంది. ఆస్మాన్ జమీన్ ఫరక్. సో అది ఒక గుడ్ న్యూసే. అయితే క్వాలిటీలో కొద్దిగా కాంప్రమైజ్ అవుతాం, బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. 9 carat బంగారం అయితే తులం 37,000కి వచ్చేస్తుంది. తులం 37,000 వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది ప్రైస్ ఆర్ 1/3, 37 1/3, అంటే 70-60% తక్కువకి వస్తుంది. సో పీపుల్ విల్ హ్యాపీలీ బై. అండ్ ఇప్పుడు పెళ్లి రాను 14 carat కూడా యూజ్లోకి వచ్చేస్తుంది. ఈ 24 స్లో మర్చిపోతారేమో జనాలు. దీనికి అలవాటు పడ్డారు, దాన్ని పడిపోతారు. హాల్ మార్క్ కూడా ఉంటుందా సార్? హాల్ మార్క్ కూడా ఉంటుందండి. ఇప్పుడు సిల్వర్ కూడా పెడుతున్నారు కదా హాల్ మార్క్. దీనికి కూడా గోల్డ్ కూడా సర్టిఫికేషన్ BIS ఉంటుంది, బ్యూరో ఆఫ్ ఇండియన్స్ అని. వాళ్ళు సర్టిఫై చేస్తారు. హాల్ మార్క్ బట్టే మనకి క్వాలిటీ అనేది అష్యూరెన్స్ ఉంటుంది. ముందు మనకి 9 carat బంగారం ఆభరణాలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. కొన్ని రోజులు పోతే 20,000 కూడా అంటారు. 7 carat 6 carat వచ్చాయి. సో దేశం ఎటు వెళ్తుందో మనకు తెలియదు. ప్రపంచంతో పాటు మనం కూడా వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్.